ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. సినిమా అనే దానికంటే ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది అంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోన్ వాడడం కానీ, అలాగే మెయిన్ ఏంటంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే మనకు సంతానం అనేది చాలామంది కలగదనేది అందరికీ క్లియర్గా తెలుసు. దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ్య. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్, అంటే ఎలా పిల్లలైతే ఎలా కలుగుతారు ఏంటి, అసలు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంది, సంతానం కలగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం, డైరెక్షన్ అనేది కూడా అంటే ఒక సమాజానికి సినిమా తీస్తున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఉండాలి మెయిన్గా. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది, విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా బాగుంది, సూపర్. చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. ఇప్పుడే సంతాన ప్రార్థన మూవీ చూసొచ్చాను. నిజంగా సినిమా అయితే ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ మాలంటే చూడాల్సిన సినిమా. ఎందుకంటే మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. సో ఈ ఏజ్లో సిగరెట్లు తాగేయడం, మందు తాగేయడం, లేదంటే ఇంకోటి చేయడం వల్ల మనకి ఏంటంటే స్పాంగ్ కంటే తగ్గిపోద్ది. అది తెలియక మనం ఏంటంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసరికి అయితే మెసేజ్ మూవీ భయ్య. నిజంగా అంత మెసేజ్ ఉంది ఇందులో. ఎందుకంటే ఆ పెళ్ళైనంత వరకు ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఇంకోలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకున్న పిల్లమే పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంటే మన తప్పు కాదు అది, మన హ్యాబిట్స్, మనం చేసే విధానం, మనం పొద్దున్నీ సాయంత్రం ఏమైతే చేస్తామో దానివల్ల మన స్పాంగ్ కంటే తగ్గిపోద్ది. సో పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు. సో అదేం చేస్తుందంటే ఇంకొని చూసుకుంటుంది. సో అలాంటివి జరగకూడదంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం హ్యాబిట్స్ మార్చుకోవచ్చు, లేదంటే ఈ సినిమా వల్ల చాలా మార్చుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మొగోళ్ళే చూడాలి ఈ సినిమా, అలాంటి కుర్రోళ్ళే చూడాలి. ఈ 2000 ఎవరైతే పుట్టారో కార్తీక దీపం కాదు భయ్య, నువ్వు ఒకసారి చూస్తే నీకు అర్థమవుద్ది. ఎందుకంటే మందు సిగరెట్ ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటాయి. ఈ జనరేషన్లో 2000లో పుట్టిన కానించి ఈ జనరేషన్ అందరికీ మందు సిగరెట్ ఖచ్చితంగా అలవాటు ఉంటాయి, వేరే అలవాట్లు కూడా ఉంటాయి. అవన్నీ తగ్గించుకోండి, పర్ఫార్మెన్స్ బాగా చేయండి. ఈ సినిమా చూస్తే చాలా అలవాట్లు మానుకుంటారు. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ వైఫ్ మీ పక్కన ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. బ్రో చాలా బాగా అనిపించింది. అంటే చాందిని చౌదరి యాక్టింగ్ బాగుంది, తన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది ఎప్పుడైనా. సో ఇది కూడా తను మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది, సెకండ్ హాఫ్ పాయింట్ మీద చూపించారు. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఏదైతే పాయింట్ తీసుకున్నాడో అది. నాకు ఒకటి ఏంటంటే మైనస్ అనిపించింది ఏంటంటే వాళ్ళిద్దరి లవ్ని ఇంకా కొంచెం కాంట్రిబ్యూషన్, అంటే వాళ్ళిద్దరికి కనెక్ట్ అయ్యేది ఇంకా చాలా కొంచెం గొప్పగా చూపిస్తే బాగుండేది అనిపించింది. సో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అయింది కొన్ని దగ్గర. సో అంతే బ్రో, కొంచెం మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమాలో. సో నా రేటింగ్ వచ్చేసి 2.75 బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియల్లా ఏం లేదు, ఎంటర్టైన్మెంట్. మనకు ప్రతి ఒక్క అంటే సీరియల్లో మనకు ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉండవు కదా. సో 3 అవర్స్ ఏం లేదు సినిమా, 2 అవర్స్ మేబీ 15 మినిట్స్ ఏమో ఉంటుంది అంతే. నాకైతే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. అంటే పాయింట్ మీద తీసుకెళ్లారు, ఓకే. అంటే నాకు లాగ్ ఎక్కడ అనిపించలేదు, ఎంటర్టైన్మెంట్గానే వెళ్ళింది. ఆ సాంగ్స్ కూడా ఎక్కడ ప్లేస్ పడాలో అక్కడే పడ్డాయి, ఎంటర్టైన్మెంట్గానే ఉంది సినిమా. బట్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళిద్దరి మధ్యన, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వాళ్ళు లాస్ట్కి ఒక డైలాగ్ చెప్పారు. అంటే మనకు పిల్లలే కాకుండా లవ్ అనేది ఉంటుంది, ఆ లవ్లోనే ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్య నేను కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. చూడొచ్చు బ్రో, అంత మనం పెద్దగా బూత్ సినిమా ఏం కాదు, చాలా బాగా అనిపించింది భయ్యా. సంతాన ప్రాప్తిరాశి అని టైటిల్ పెట్టారు, బట్ అందులో మాత్రం అంతగా ఏం చూపించలేదు. ఎక్కడి వరకు చూపించాలో అక్కడి వరకే చూపించారు, చిన్న రొమాన్స్ అంతే, ఎక్కువ పెద్దగా ఏం లేదు. నాది 2.75. 3 అవర్స్ ఫుల్ హెడ్డేక్ అండి. ఆ టైటిల్ తీసేసి కార్తీక దీపం పెట్టుకోవచ్చు, కార్తీక దీపం పార్ట్ 3 కూడా వేయచ్చు. అసలు హెడ్డేక్ బ్రో, 3 గంటలు ఫుల్ హెడ్డేక్, వేస్ట్ ఆఫ్ టైం. హీరో క్యారెక్టర్ హైలైట్. టికెట్ బుక్ చేసుకుని డబ్బులు బొక్క అంతే, ఏముండదు సినిమాలో. హీరో యాక్టింగ్ అయితే అసలు తగ్గద్దు చూసే అట్లా అనిపించింది.
అంత చాంద్ని చౌదరి యాక్టింగ్ ఎలా ఉంది? హీరోని యాక్టింగ్ ఒకటి బాగుంది అంతే. ఎలా ఉంది సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఎలా ఉంది? ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పు. ప్రాప్తిరస్తు. నాకు తెలియదు ఉమాని బాగుంది మూవీ, చాలా బాగుంది. కార్తీక దీపం 2 అనే టైటిల్ పెట్టొచ్చు. ఏం నచ్చిందంటే కామెడీ నచ్చింది. ఓకే ఏంటంటే ఏమన్నా కాన్ఫ్లిక్ట్ చూపించారా అంటే ఏంటి అంటే పిల్లల గురించి ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేస్తారా? అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది, దాని కారణంగా పిల్లలు పుట్టరు. ఒక చిన్న అది తీసుకునేసి ఎంటర్టైనింగ్గా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా యూత్ చేంజ్ అవుతారు అనుకుంటున్నారా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి? చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు, ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్, దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్ గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి ఈ మూవీ నచ్చుతుంది. నచ్చుతుందా? అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూబైఏ ఇచ్చారంటేనే చూడొచ్చని కదా, సెన్సార్ యూబైఏ ఇచ్చింది కదా, చూడొచ్చు. డల్ ఏం లేదు. ఓకే బాగుంది, అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా తప్పు ఉంటుంది. ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాట్లు మానుకోవాలి, మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు, జనరలైజ్ పాయింట్. ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ వాజ్ గుడ్. చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఈ యాస పట్టుకోవడం కష్టం అనిపించిందేమో అనిపించింది. యాసని కొంచెం కష్టపడినట్టు అనిపించింది. అండ్ విక్రాంత్ బాగా చేశాడు, అమాయకుడుగా, అలాగే ఇన్నోసెంట్ క్యారెక్టర్తో విత్ ఒక మంచి ట్రూ లవర్గా బాగా చేశాడు. ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా మంచి కామెడీ వర్కౌట్ అయింది వెన్నెల కిషోర్ తోటి. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్, పక్కన పెడితే బాగుంది. ఇదేంటి యూత్కి ఏమైనా మెసేజ్ దీంట్లో లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్? ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం కాదు, యూత్కి మెసేజ్ అని కూడా కాదు. ఓకే, అంటే ప్రజెంట్ జనరేషన్లో ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ వాటికి వెళ్ళి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా పిల్లల్ని కంటున్న వాళ్ళ కోసం అలా ఎందుకు, మనలో మనం మార్చుకునే అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రెషర్లో, టెన్షన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం ఆ ప్రెషర్కి అలవాటు పడిపోయి నిద్ర లేక మనం చూస్తూనే ఉన్నాం ప్రెజెంట్ జనరేషన్లో. సినిమాలు చాలా వస్తున్నట్టున్నాయి కదా, ప్రెగ్నెన్సీ చుట్టూ ఐవీఎఫ్ చుట్టూ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నట్టున్నాయి కదా. వస్తున్నాయి, బట్ ఇది నార్మల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీశారు. అంటే ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, దీన్ని చూపించాలంటే ఇంకా వల్గర్గా కూడా చూపించవచ్చు. బట్ ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఎడ్జ్లో నిలబడి కరెక్ట్గా ఎంతవరకు డెలివర్ చేయాలో సినిమాని అంతవరకు ప్రాపర్గా ఇచ్చారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయనకి పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్, అనిల్ గీలా పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది. అంటే వెతికేటప్పుడు హీరో మీరు అని చెప్పి కొన్ని సీన్స్ ఉంటాయి అనిల్ గీలావి, తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మ్యూజిక్ చాలా బాగుంది, మెయిన్ మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ బాగుంది, డిస్టర్బింగ్ లేదు, సాంగ్స్ మనకు బోర్ కొట్టినట్టు అలా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.